ఎవరు గొడవ చేయబాకండి, నిద్రపోబాకండి, ఇటువంటి వెళ్ళబాకండి. అన్న మీకు 1 గంట వరకు టైం ఇస్తున్నా అన్న, మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రభువునందు ప్రియురాలా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో మీ అందరికి కూడా శుభాభివందనములు. పేరు పేరున నా సోదరి సమానులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, పాస్టర్ గారికి, సోదరికి, అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా నా యొక్క మనస్ఫూర్తి శుభాభివందనం. నేను ఈ యొక్క మందిరం ఎదుట నిలవబట్టడానికి కారణం మనం ఆరాధించుతున్నటువంటి సర్వశక్తి గలైనటువంటి దేవుడు కదా. సర్వశక్తి గలైనటువంటి దేవుడు, నీ తల్లి నీ తండ్రి విడనాడినను నిన్ను నేను విడనాడను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. నా జీవితంలో ఈ యొక్క గ్రంథం నా చేతికి వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు. మీ ఎదురు నిలబడతానని కూడా నేను ఏ రోజు కూడా ఊహించినటువంటి సంఘటన. మరొక్కసారి ఆ దేవాతి దేవునికి, సర్వశక్తి గలైనటువంటి మహాఘనత ప్రభావములు ఆయనకే చెందాలి, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో. సహోదరులారా, సహోదరులారా, మనం అందరం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఇక్కడ మనం జీవిస్తున్నాం. అది దేవుని యొక్క కృప మాత్రమే. అది మన పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యమైన సమస్యల నుంచి మనల్ని దేవుడు ఆయన ప్రణాళికలో తీసుకొస్తున్నాడు. కరోనాల విషయంలో కానీ రకరకాల సమస్యల నుంచి కదా. కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన ఎప్పుడు కూడా ఆరాధించాలి. ఓకే, ఇక్కడ నసరాపేటలో లింగంగుంట్ల కాలనీ పీడబ్ల్యూడి వర్క్షాప్ అని ఉంది. అక్కడ మా నాన్నగారు 1969లో పనిచేసేవారు. సాగర్ డ్యామ్ వర్క్ చేసేటప్పుడు అక్కడ. నేను 1969లో ఇక్కడ పుట్టాను. నేను ఎక్కడ పెరిగానో, ఎక్కడ చదువు విద్యాభ్యాసం జరిగిందో, దేవుడు మరలా నన్ను దాదాపు 55 సంవత్సరాల తర్వాత మళ్ళా అనుకోని రీతిగా మీ మందిరానికి నడిపించినందుకు ఆ దేవాదేవానికి వందనములు. అయితే నా యొక్క జీవితం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. పుట్టడం ఒక విచిత్రం, పెరగటం ఒక విచిత్రం. ఎవరికి అది అంతు చిక్కనటువంటి విషయం. ఎలా అంటే, నాకు 2 తల్లులు, 2 తండ్రులు, 2 తండ్రులు, 4 అమ్మలు. 2 తండ్రులు, 4 అమ్మలు. ఒక ఆయన కన్నాయన, ఒక ఆయన పెంచినాయన. పెంచినాయనకి భార్య మా అమ్మగారు, కన్నాయనకి భార్యలు 3. అర్థమైందా? అప్పుడు 4 తల్లులు, 2 తండ్రులు. అది అలా ఉంది. నేను ఇక్కడ పుట్టిన తర్వాత మా నాన్నగారు ఖమ్మం జిల్లా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ నుంచి నరసరాపేట నుంచి పనిచేస్తూ ఖమ్మం జిల్లా టేకులపల్లి అనేటువంటి గ్రామానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ నేను 4వ తరగతి 5వ తరగతి చదువుకున్నాను. అక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ మళ్ళీ మాకు వినుకొండ జరిగింది. వినుకొండ దగ్గర త్రిపురాంతకం 1977లో ఇక్కడ జరిగింది. ఆ త్రిపురాంతకం దగ్గర దూపాడు అనేటువంటి గ్రామంలో నా చదువు విద్యాభ్యాసం 10th క్లాస్ వరకు జరిగింది. అక్కడ
మళ్ళీ నాన్నగారికి ఆ దూపాడు ఆ వినుకొండ ఏరియా నుంచి నెల్లూరు ట్రాన్స్ఫర్ చేశారు. సోమశిల ప్రాజెక్ట్ అనేటువంటి దాంట్లో ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1984లో నేను నా విద్యాభ్యాసాలు అక్కడ 10వ తరగతి చదివాను. ఇంటర్మీడియట్ వచ్చేసి మార్కాపురం కాలేజీలో చదువుతున్నాను. నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళి వచ్చేవాడు, నెలకోసారి అట్లా 15 రోజులకోసారి వచ్చేవాడు. అట్లా ఈ క్రమంలో మా అమ్మగారు, నేను, మా నాన్నగారు, అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. నాన్నగారికి జబ్బు చేసింది, అనుకోకుండా హాస్పిటల్కి చేరారు. డబ్బులన్నీ అయిపోయినాయి. మా అమ్మగారి మెడలో ఉన్న నగలు మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకేం లేదు, తాళిబొట్టు ఒకటే మిగిలింది. చివరికి వైద్యం సహకరించలేదు, చనిపోయారు నాన్నగారు. చనిపోయిన తర్వాత ఇంకా కష్టాలు మొదలైనవి. అప్పుడు దాకా ఎంతో ఆనందం. మా అమ్మ, నేను, మా నాయన ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. అసలు ఏ చీకు చింత ఏమి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు సాగర్ డ్యామ్లో పనిచేస్తామని చెప్పాం కదా. అప్పుడు మా అమ్మగారు, మేమందరం సాగర్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే అక్కడ పనిచేశారు కాబట్టి ఆ రికార్డు అక్కడే ఉంటుంది కాబట్టి ఆ ఉద్యోగం సంబంధించిన అన్ని తాలూకా ఆఫీసులో తీసుకొని అవన్నీ చేయాలి. నా చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంటర్మీడియట్ 10th అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో జరుగుబట్టలేదు. ఎవరైనా బాగుంటే అందరూ బాగున్నారు అంటారు. ఏదైనా దెబ్బతింటే మాత్రం ఎవరు కూడా అసలు పలకరియరు, చూడండి కూడా అసలు చూడరు. అసలు ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంటారు. ఏమడుగుతారో ఏం చేస్తారో అని. సో అప్పుడు నేను, మా అమ్మగారు, మరి ఏదో ఒకటి మనం ఎట్లా జరుగుబాటు ఉండాలి కదా, ఏదైనా పనికి వెళ్ళాలా పరిస్థితి అని అంటుండేది. సరే, నా చదువుకొని నాకేం రాదు, చదువు ఏం పని చేస్తాను నేను. సరే, ఓ తెలిసిన అతను ఉంటే సెంటరింగ్ పనికి వెళ్ళా. వెనక సెంటరింగ్ పని తెలుసు కదా, సెంటరింగ్ పనికి వెళ్ళాను. తర్వాత రాడ్ బెండింగ్ వర్క్, ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళేవాడిని. వాళ్ళ ఎమ్మటి వెనుకెడితే వెళ్ళేవాడిని. తర్వాత పెయింటింగ్ తెలుసు కదా, షాపులకి, షట్టర్స్కి, అదేంటే అది దాని పేరు, ఉంటుంది కదా, కాగితం ఒకటి రబ్ చేసేది, శుభ్రంగా గీరితే కానీ మళ్ళీ పెయింట్ వేరు దాని మీద. అట్లా ఆ పని కూడా చేయటం. ఏ పని దొరికితే ఆ పని చేసేవాడిని. తర్వాత క్లీనర్ పనికి కూడా వెళ్ళా. వ్యాన్లు క్లీనర్, అప్పుడు చిన్న వ్యాన్లు ఉండే, ఇప్పుడు ఆటోలు తిరుగుతున్నాయి కదా, అప్పుడు వ్యాన్లు తిరిగాయి. వ్యాన్లో క్లీనర్ పని కూడా వెళ్ళా. తర్వాత ఇటుకరాళ్ళు పని కూడా వెళ్ళా. బట్టీల దగ్గరికి ఇటుకరాళ్ళ బట్టీలు కూడా వెళ్ళాను. చేతులు అయితే కాలిపోయాయి. తర్వాత ఆ ఇటుకరాళ్ళు మోయటం అట్లా నడుస్తూ ఉంది. మా అమ్మ ఏమో తాలూకా ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికెట్లు అవి చూసేది. సంవత్సరం గడిచిపోయింది. అట్లా కాగితాలు ఏమో రావటం లేదు. మా అమ్మగారేమో ఏడుస్తూ ఉండేది నాకెళ్ళి చూసి. మా కుటుంబం ఎట్లా అయిపోయింది, దేవుడు మర్చిపోయాడేమో మమ్మల్ని. అంతే కదా, ఇంటికి పెద్ద దిక్కు అయిపోతే ఎవరు ఉంటారు, ఎలా ఉంటుంది? చాలా చెప్పనలవికైనటువంటి పరిస్థితి. అందుట్లో మా అమ్మగారు యవ్వనంలో ఉన్నారు. ఎలా ఉంటుంది ఇంకా లోకంలో? మా అమ్మ, నేను తాలూకా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. వాళ్ళు ఇస్తామనేవాళ్ళు. అలా జరుగుతున్న పరిస్థితుల్లో ఏడ్చేది మా అమ్మ. మా అబ్బాయిని కష్టపడి చదివించుకొని, ఆ రోజుల్లో ఏమనుకునేవాళ్ళు అంటే మంచి ఇంజనీరు, డాక్టర్ అవ్వాలా అనుకునే పరిస్థితి. ఎట్లా అయిపోయాడు. ఆ ముందే కూలి పని చేసి నేను వస్తున్నాను కదా, ఎట్లా అయిపోయింది అని చాలా బాధపడేది. అందుట్లో ఆడవాళ్ళకి ఏంటంటే నేను గమనించింది, తన భర్త లేడు అని తెలిసిన తర్వాత జీవోత్సవం అయిపోతారు. మీ అందరికీ చేతులెత్తి మీకు అందరికి నమస్కారం చేస్తున్నాను. మీ బిడ్డల్ని, మీ భర్తల్ని జాగ్రత్తగా, మనం ఉన్నంతకాలం జాగ్రత్తగా చూసుకోండి. మీలో తల్లి ఉంది, తండ్రి ఉంది, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మీ మనసులలో
అటువంటి పరిస్థితుల్లో మా అమ్మగారు, అయ్యో నా కొడుకు ఒక్కడైపోయాడు, ఏదో ఒక దారి చేయాలి అనే పరిస్థితిలో ఉండేది. సరే, ఆ రోజుల్లో ఉద్యోగం రావాలంటే కాగితాలన్నీ రావాలి. సరే, సంవత్సరం తర్వాత కాగితాలు వచ్చాయి. వచ్చిన తర్వాత మేము మాచర్ల నుంచి నెల్లూరు అంటే దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ రాత్రి ఎక్కితే ఉదయం దిగుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కాగితాలన్నీ తీసుకొని పోయిన తర్వాత దేవుడు ఎలా సహాయం చేస్తాడంటే, మా నాన్నతో పాటు పనిచేసిన ఒక ఆయన అక్కడ ఉండేవాడు ఆ ప్రాజెక్ట్ డ్యాములో. మేము వెళ్ళగానే మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇంట్లో పెట్టుకొని 2-3 రోజులు వాళ్ళ ఇంట్లోనే అన్నీ సమకూర్చి, మా ఇంట్లో ఉండండి అమ్మా, మీ ఆయన చాలా మంచోడు అని చెప్పి మమ్మల్ని పెట్టుకొని ఆయన ఆదరించాడు. అప్పుడు అక్కడ ఆఫీస్కి వెళ్ళి మాకేదో డబ్బులు వచ్చినాయి. అప్పుడు డబ్బులు రాగానే అక్కడ పూరి గుడిసె ఒకటి కొనుక్కున్నాం. అక్కడ 1500 పెట్టి, ఆ రోజుల్లో ఉండటానికి ఉండాలి కదా, కాబట్టి కొనుక్కొని అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్న తర్వాత ఈ డబ్బులు మళ్ళీ లేట్ అవుతున్నాయి, ఉద్యోగం రావటం లేదు. మళ్ళా అక్కడ నేను డ్యామ్ వర్క్లో, ఈ డ్యామ్ వర్క్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే కొండను తవ్వి బుట్టలు మోస్తూ ఉంటారు, బొచ్చెలు. వాళ్ళ దగ్గర అసిస్టెంట్కి వెళ్ళేవాడిని. అప్పుడు పేక మొక్కలు ఉండే, దాని మీద 1, 2, 3 అని వేస్తూ ఉండాలి. వేస్తే సాయంత్రకాల లెక్క చూసి తమిళనాడు వాళ్ళు ఎక్కువ బొచ్చెలు మోసేవాళ్ళు ఎక్కువ. సో సాయంత్రకాల లెక్క వేసేసి వాళ్ళకి పైసా చొప్పున డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా పనిచేస్తున్న క్రమంలో నేను ఇంటర్మీడియట్ మధ్యలో అయిపోయింది. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, చదువులో ముందు ఉంటాను బాగా. సరే, ఉద్యోగం కోసం కాగితం ప్యూన్కి పెట్టాను అటెండర్గా. తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ అని ఉద్యోగం ఉంటుంది, దానికి పెట్టా. తర్వాత జూనియర్ అసిస్టెంట్ అంటే దానికి పెట్టా. ఏది రావటంలే. సరే, ఒకసారి హెడ్ ఆఫీస్ ఏంటంటే అన్నిటికి కలిపి గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అక్కడి నుంచి నెల్లూరు నుంచి సోమశిల నుంచి నెల్లూరు వచ్చి మళ్ళీ అక్కడ డబ్బులు ఉండే కాదు, బస్సు ఎక్కాలంటే డబ్బులు ఉండవు కదా. లారీ ఎక్కి 10 రూపాయలు 15 రూపాయలు అతనికి ఇస్తే అతను తీసుకెళ్ళి గుంటూరు బైపాస్లో వదిలిపెట్టేవాడు. అక్కడ రాత్రి 3 అయ్యేది. అక్కడ 3 అయితే 3 గంటలకి నడుచుకుంటా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చేవాడిని. ఆఫీసు 3 గంటలకు మూసేసి ఉంటుంది కదా. సరే, అక్కడ వాచ్మెన్ తలుపు కొడితే అక్కడ తలుపు తీసాడు. అతని పేరు దానం. చూడండి దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూడండి. ఎవరయ్యా నువ్వు ఏంటంటే, ఇట్లా పలానా సంగతి, మా నాన్న చచ్చిపోయాడండి, ఉద్యోగం కాగితం కోసం ఇక్కడికి వచ్చాను, ఇది విషయం అంటే. సరే, మీ నాన్న తెలుసయ్యా, మంచోడు మీ నాన్న, సరే రా అని చెప్పి, అదిగో టేబుల్ ఉంది, ఆఫీసులు టేబులే ఉంటాయిగా, మీరు పడుకోండి ఇక్కడ అని చెప్పి పడుకొని పొద్దున్నే అక్కడికి వెళ్ళి పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసి ఆ ఆఫీసర్ గారిని కలవాలి. ఆ ఆఫీసర్ గారు లేడు. ఆయన 15 రోజులు 20 రోజుల దాకా రాడయ్యా, పరిస్థితి ఇప్పుడు రాడన్నారు. ఇంకా నేనేం చేయాలి? ఎక్కడ నెల్లూరు ఛార్జీకి డబ్బులు లేవు పోవటానికి. సరే, మా బంధువులు ఉంటే అక్కడ గుంటూరులో కోబెల్లపేట దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 రోజులు ఉంటాం, తింటాం. 10-15 రోజులు ఉంటే వాళ్ళు మళ్ళంటి వాళ్ళేగా, ఎక్కడి నుంచి పెడతారు? సరే, నాకు ఒక రిక్షా ఇప్పించండి. రిక్షా ఆ రోజుల్లో 10-15 రూపాయలు రోజుకి. నాకేం తొక్కటం రాదు. సరే, ఇప్పిస్తాం అన్నారు. సరే, రిక్షా బండి తీసుకుని నడిపించుకొని గుంటూరు చందన ప్రెస్ దగ్గరికి తీసుకెళ్ళేవాడిని. తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. హోటల్ దగ్గర కూర్చుంటే ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, అబ్బాయి వస్తావా అనేవాళ్ళు. బస్ స్టాండింగ్ అక్కడ తీసుకుపోతే 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు. తొక్కేవాడిని కాదు, లాక్కొని పోయేవాడిని బస్ స్టాండ్ దాకా. లాక్కొని పోయి 2 రూపాయలు తీసుకొని మళ్ళీ నడిపించుకొని వచ్చి ఇక్కడికి మళ్ళీ కూర్చునేవాడిని. ఎట్లా మళ్ళా ఎవరైనా ఎక్కితే అట్లా రోజుకి 100 రూపాయలు అట్లా సంపాదించేవాడిని. సాయంత్రం అయిపోయిన తర్వాత అద్దె కట్టి మళ్ళీ బండి ఇచ్చేవాడిని. చిన్నగా తొక్కటం నేర్చుకున్నా, చిన్నగా స్లోగా. అయిపోయిన తర్వాత 1-2 నెలలు ఉన్నాను. ఉన్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చిందని కాగితం తెలిసింది. అది ఏంటి చూడండి, దేవుని కృప ఎలా ఉంటుందో. నేను ప్యూన్గా పెట్టుకున్నా, టీలు కప్పులు మోసేదానికి పెట్టుకున్నా. నేను లేదు వర్క్ ఇన్స్పెక్టర్ చిన్నది ఏదో ఒకటి, కాలువల మీద ఇటు మీద. కానీ దేవుడు ఆఫీసులో కుర్చీలో కూర్చునే ఉద్యోగం ఇచ్చాడు నాకు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఒకసారి ఎంత గొప్ప దేవుడు చూసావా? నీ తండ్రి
నీ తల్లి మర్చిపోయినా నేను మర్చిపోను అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మా అమ్మకి చాలా ఆనందం వేసింది. ఉద్యోగంలో చేరాము. చేరిన తర్వాత మా అమ్మగారు 1 సంవత్సరం ఉంది, కాలం చనిపోయింది. మా నాన్న మీద దిగులుతోటి చనిపోయింది. చెప్పాను కదా, భర్త చనిపోయిన తర్వాత భార్య జీవోత్సవం అయిపోతుంది. ఇద్దరు ఏకశరీరులు కదా, అవునా కదా? అవును. సో చనిపోయింది, నా చేతిలోనే ప్రాణం పోయింది. ఒంటరివాడిని అయిపోయాను. అటువంటి పరిస్థితుల్లో మా అమ్మ దినం కార్యక్రమాలు ఉంటాయి, బంధువులకు చెప్పాలి అందరికి. అప్పుడు నేను ఒక్కడనే తిరిగి చెప్తా ఉంటే ఈ అబ్బాయి ఎవరు ఏంటని ఇట్లా తెలిస్తే మా మిస్సెస్ వాళ్ళ బాబాయ్ మా ఇంటి ఎదురు ఉంటారు, పలానా అతను ఇట్లా వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోయారు, ఆ అబ్బాయి ఇట్లా అని అనేసరికల్లా సరే ఈ అబ్బాయి అంటే సరే సంబంధం ఏమైనా ఉంటే చూద్దామని చెప్పేసి మాట్లాడుకున్నారు మా బాబాయ్లు. నాకు తెలియదు ఆ విషయం. తర్వాత మాట్లాడారు, మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఇట్లా చేసుకుంటారా అని. ఈమెకి 13 ఏళ్ళు హాస్టల్లో చదువుకుంటుంది. నాకు 16 ఏళ్ళు వయసు. అసలు పెళ్లి జరిగే వయసు అది మీరు చెప్పండి. 16 ఏళ్ళు నాకు, ఆమెకి 13 ఏళ్ళ వయసు. దేవుని యొక్క సంకల్పం కానీ ఆయన యొక్క ప్రణాళిక అనేది మనం ఏమీ చెప్పలేము. అసలు ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేము. అయితే నిరీక్షణతో ఉండాలి. నిరీక్షణ మనం ఎప్పుడు కూడా ఆయనకి ఎల్లప్పుడు కూడా మన తండ్రితో ఉంటాం. చూసావా, మన తండ్రితో ఏమడుగుతాం? నాన్న నాకు అది ఇస్తావా ఏవా, అంతే కదా, అవునా కదా? అట్లనే దేవుడు కూడా మనం అట్లా ఉండాలి. సో సరే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆమెకేమో నసరాపేట వచ్చింది. నేను నెల్లూరులో ఉద్యోగం వచ్చని చెప్పిందా. మా అమ్మ చనిపోయిన తర్వాత నసరాపేట ట్రాన్స్ఫర్ అయింది నాకు 87లో. పెళ్ళి అయిపోయింది. ఏమని తీసుకొని ఇక్కడికి వచ్చాం, కాపురం పెట్టాం. వంట రాదు ఏం రాదు, నేనే మా అమ్మగారు నిజంగా మా అమ్మగారు చనిపోతానేమో తెలియదు కానీ నాకైతే అన్నీ నేర్పించింది వంట ఆమె. అప్పుడు వంటలు ఎట్లా చేయాలి, బట్టలు ఎట్లా ఉతకాలి, అంట్లు ఎట్లా దోమాలి, ఎట్లా కారం కొట్టాలి, కొడితే డబ్బులు అడిగేవాడిని, ఇచ్చేది మా అమ్మ. బూడ్చటం కూడా అన్నీ. ఇవన్నీ ఎందుకంటే నీవు రేపు ఏదన్నా మీ భార్య ఏదైనా మంచంలో ఉంది, లేకపోతే ఏదైనా ఆరోగ్యం బాగాలేదని నువ్వే చేసుకోవాలి, ఆమె చేసి పెట్టావా, అది ఇదని నేర్పించేది అట్లా తను ముందుగానే. సో ఆమెకు నేనే నేర్పించాను, ఆమె చిన్నగా నేర్చుకుంది. ఇక అవలక్షణాలన్నీ ఉద్యోగం వచ్చింది కదా, జేబులు ఉండే డబ్బులు ఉన్నాయి, అంతకుముందు నుంచే అలవాటైనాయి. ఇప్పుడు తండ్రి లేడు కదా, తండ్రి లేనప్పుడు తల్లి లేనప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు అన్నీ అలవాటు అవుతాయి. అన్నీ ఎవరు ఉండరు కదా, మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. 1, 2, 3 అన్ని అలవాట్లు ఉన్నాయి. అవన్నీ కొట్టేవాడిని, నా ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని. ఎప్పుడు వస్తానో తెలియదు, ఎప్పుడు పోతానో తెలియదు. రకరకాలైనటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా చాలా ఉన్నాయి, చాలా టైం తీసుకుంటుంది. ఈసారి మీతో చెప్తాను అన్ని విషయాలు. ఈ క్రమంలో దారి తప్పినటువంటి నేను ఆ ఉద్యోగం పరంపరలో కొనసాగుతూ దేవుడి కృప వల్ల అమ్మాయి అబ్బాయి ఇద్దరిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఉద్యోగం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఉద్యోగం రాకముందు దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నా ఇష్టానుసారంగా నేను మనసుకు ఏది, కంటికి ఏది కనపడితే, మనసుకు ఏది చూస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాడిని. ఎంత చేయడానికి కూడా ముందుండేవాడిని. ఉద్యోగం పర్ఫెక్టే, కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం నా ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయేవాడిని. వ్యభిచారం, చిలకలూరిపేట వెళ్ళేవాడిని, పెద్దాపురం వెళ్ళేవాడిని, బాంబే రెడ్ లైట్ ఏరియా వెళ్ళేవాడిని, ఎక్కడికి వెళ్ళేవాడిని. ఇంట్లో ఎక్కడికి చెప్పేవాడిని కాదు, ఎక్కడికి వెళ్తానని చెప్పేవాడిని. నాలాంటి వాళ్ళు అందరూ కూడా చాలామంది ఏడు చూసి చచ్చిపోయారు అందరూ.
అంతేగా తిరిగిపోతాడు జబ్బులు వస్తాయి ఎప్పుడో చోట. రావా? వస్తాయి రావా? వస్తాయి. చనిపోయారు అందరు. కానీ దేవుడు మీ ఎదుట నిలువబెట్టి నాతోటి ఈ విధంగా నిలవబెట్టినందుకు ఆయనకు వెళ్ళలేనటువంటి స్తుతులు, స్తోత్రాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నేను నా ఇష్టానుసారంగా లోకంలో ఫ్రెండ్స్ అన్య జనాంగంతో గుళ్ళకి, గోపురాలకి, ఇంకంతే కదా, డబ్బులు ఉంటే అందరు వస్తారు ఫ్రెండ్స్, అందరి మీద వచ్చి చేతులు వేస్తారు అందరు. తిరుగుతూ గుళ్ళు, తిరుపతి గుళ్ళు ఏంది, అసలు నేను చూడని గుళ్ళు లేవు, చెయ్యని వ్రతాలు లేవు, అన్ని రకరకాలు అన్నమాట. అసలు మసీదులకు వెళ్ళేవాడిని, జానపాటి సైదుల దగ్గరికి, కడప దర్గాకి వెళ్ళేవాడిని, పెదకాకాని దర్గాలకు వెళ్ళేవాడిని, దాచపల్లి దగ్గర దర్గా ఉండేది, అక్కడికి వెళ్ళి ఎక్కడ పెడితే అసలు గుళ్ళు ఏంది, ప్రతి విషయంలో కూడా ఎక్కడ పెడితే అక్కడ తిరిగేవాడిని. తాగి వచ్చేవాడిని, కొట్టేవాడిని అవన్నీ. పిల్లలు గజగజలు ఆడిపోతుండేవాళ్ళు. దాసం దగ్గరికి వస్తారు ఎవరన్నా? వస్తారు అసలు దగ్గర? వాసన కదా మొత్తం, తాగి వస్తే భయం పిల్లలు. నా భార్య అయితే 40 సంవత్సరాలు పెళ్ళైన దగ్గర నుంచి ఆ వేళ కట్టుబట్టలతో వచ్చింది. ఈరోజు వరకు కూడా ఆమె గడప దాటలేదు. ఈరోజు వరకు నన్ను ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా నన్ను కాపాడింది. ఈరోజు వరకు మీ ఎదుట ఉన్నానంటే కారణం ఆమె యొక్క ప్రేమ, నిరీక్షణ, దేవుని యందు అచంచలమైనటువంటి నా భర్త ఎప్పటికైనా మారుతాడు, వస్తాడు, ఏమైనా చేయని. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ దగ్గరికి ఏ రోజు కూడా వెళ్ళలేదు. ఇంకొకళ్ళు అయితే ఎప్పుడు వెళ్ళిపోయి కేసులు పెట్టేవాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా, కేసులు వేయచ్చు, రోడ్డు మీద నిలబెట్టచ్చు. అయినా కానీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఇవన్నీ నా ఎడల దేవుడు చేసినటువంటి మేలులు. తర్వాత నాకు తండ్రి లేదు, ఆమెకి తండ్రి లేదు, ఇద్దరు చనిపోయారు. ఇద్దరు మేనత్త మేనమ్మ దగ్గర పెరిగింది ఆవిడ చిన్నప్పటి దగ్గర నుంచి, దేవుని యొక్క ప్రణాళికలో. అయితే నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు పోతా తెలియదు. పిల్లలు కూడా అలానే ఎదిగిపోయారు. నేను ఏ రోజు కూడా నా భర్త ప్రేమ ఇవ్వలేదు, నా బిడ్డలకి ప్రేమ ఇవ్వలేదు. నా ప్రేమంతా మొత్తం లోకానికి పేకలు పెంచినట్టు పెంచాను. మొత్తం పేకలు పెంచుతారు చూసా, అలా ప్రేమను పెంచాను. నా శరీరం, నా బలం మొత్తం చూస్తూనే పిల్లలు ఎదిగిపోయారు. దేవుడి కృపలో వాళ్ళందరికీ చదువులు, పెద్ద చదువులు చదువుకున్నారు. ఎంటెక్లు, ఎంఫార్మసీలు, పిహెచ్డీలు. చూడండి దేవుడి కృప. చదువు అయిపోగానే దేవుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. చదువు అయిపోగానే వెంటనే ఉద్యోగాలు వాళ్ళంతటా వాళ్ళే సంపాదించుకున్నారు. దేవుడు నా ఇష్టానుసారంగా నేను తిరుగుతున్నాను, వాళ్ళకి జీవిత భాగస్వాములు దేవుడే ఏర్పరిచాడు. ఆ క్రమంలో ఆ అబ్బాయికి, ఆమె కూడా ఎంప్లాయీ, ఉద్యోగస్తురాలు. మా అమ్మాయికి, ఆమెకి ఉద్యోగస్తురాలు. వాళ్ళిద్దరూ బ్యాంకులో పనిచేస్తారు. ఇద్దరు కొడుకు కోడలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఇంత దేవుడు నాకు సహాయం చేశాడు కదా. నా ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా చాలా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పరిస్థితులు. సినిమాల్లోకి వెళ్ళాలని చిరంజీవి వాళ్ళందరితో కూడా నాకు సాంగత్యం ఉండేది అందరితోటి. ఎందుకంటే నేను నేసే ఉద్యోగం అటువంటిది ఉద్యోగం. అందరు పరిచయాలు ఉంటాయి. మినిస్టర్లతోటి, ఎమ్మెల్యేలతోటి ఫోన్లు వస్తుంటాయి. ఫోన్లు ఏ విషయమైనా పలానా ఉంది, ఇట్లా పీటర్ బాబు గారు పలానా పని ఉంది, ఇట్లా అని చాలా నా జీవితంలో జరిగినాయి. ఒకసారి నా ఉద్యోగం 2018లో పోయింది. ఉద్యోగం చెయ్యని తప్పుకు పోయింది. చేసిన దానికి అసలు ఏం కాలేదు. ఎన్ని చెప్పాను కదా, ఎన్ని చాలా చేశాను, అన్ని వాటికి అసలు ఏం పోలా. చెయ్యని దానికి ఉద్యోగం పోయింది. ఒకసారి చూసుకున్నాను నేను వెనక్కి తిరిగి, కింద అగాధంలో పడిపోయాను. ఏంటి ఇదని.
ఈ క్రమంలో 35/2018 తారీఖున యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యభిచారిని పట్టబడిన స్త్రీని పట్టుకొని వస్తారు ఒకసారి కదా, పట్టుకొని వస్తారు. పట్టుకొచ్చినప్పుడు ఏమంటారు అందరూ? ఈమె పట్టబడిన స్త్రీ, నేను పట్టబడినటువంటి పురుషుణ్ణి. ఆమె స్థానంలో నన్ను ఊహించుకోండి, ఓకేనా? ఆ స్థానంలో నన్ను ఊహించుకోండి. ఆ వ్యభిచారంలో నేను పట్టబడ్డా, దేవుడు నన్ను దర్శించాడు. ఇక నువ్వు పాపము చెయ్యకుము. ఇక నాకు అర్థమైపోయింది. ఇక నేను ఒక్కసారి ఆలోచించుకున్నా, నా జీవితం అసలు ఎటు ప్రయాణమైంది, నేను ఎటు ప్రయాణం చేశాను. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం. అప్పుడు అనుకోకుండా ఆ పట్టబడిన నేను చిలకలూరిపేటలో తండ్రి సన్నిధి అనేటి మందిరం ఒకటి ఉంది. షాలెం రాజు గారు పాస్టర్ గారు, మా చెల్లెలు ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి, అన్నయ్య అక్కడికి మందిరం చాలా, ఆయన పాస్టర్ గారు బాగా చెప్తాడు ఇట్లా సంగతి, నువ్వు నేను ఎక్కువ క్యాంపులు అటు ఇటు తిరుగుతూ ఉంటా, నువ్వు వెళ్ళి అన్నయ్య ఒకసారి అంటే నన్ను చూస్తూ ఉంది కదా, నా వేషాలన్నీ మొత్తం తెలుసు. ఎక్కడ పోతే అక్కడ, ఏ ఊరు పోతే ఆ ఊరు, అన్ని విషయాలన్నీ తెలుస్తాయి కదా. ఆడవాళ్ళు చూడగానే ఎమ్మటే గమనిస్తారు, ఇమ్మీడియట్గా పైనుంచి కింద చదివేస్తారు. సో అన్నయ్య ఒకసారి వెళ్ళంటే నేను వెళ్ళాను, యాదృశ్చికంగా అప్పుడే వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యములు పౌలు వాక్యం ద్వారా సంధించబడి మారు మనసు పొంది పాయచితపడి ఆయన్ని దేవుడు దర్శించిన తర్వాత ఆయన సమాజ మందిరంలో ఆయన దేవుని వాక్యం ఉపదేశిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, చెరసాలలో పెట్టినప్పుడు ఆయనకి ఏంటంటే రోమా సామ్రాజ్యం యొక్క పౌరసత్వం ఉంటుంది ఆయనకి. సో నన్ను అరెస్ట్ చేసేదానికి మీకు అధికారం లేదు, నేను దేవుని గురించి చెప్తున్నాను కదా అనేటువంటి ఉద్దేశం. సో అటువంటి పరిస్థితులు చెయ్యని తప్పు అన్నమాట. అదేటువంటి జరిగినటువంటి పరిస్థితి నా జీవితంలో జరిగింది. ఆ వాక్యం ద్వారా సంధించబడినటువంటి నేను ఆ రోజు ఒకటే నిర్ణయం చేసుకున్నా, నా జీవితం ఈ జీవితం అయినా నాకే ఒకటే ప్రశ్న. ఎందుకంటే నన్ను ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ నేను చెప్తా ఉంటే, మొన్నటిదాకా పెద్ద కదా, ఈడేంది ఇక్కడ వచ్చి అంటారా? అడుగుతారుగా. మొన్నటిదాకా వేరే ఏమైనా వేసుకొని తిరిగాడే, వేరేది అక్కడ పెట్టాడు ఇక్కడ పెట్టాడే, వీడే కదా అంటారు. దేవుడితోటి నేను రేత్రింబగళ్ళు అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఇక దేవుడితోటి నేను ఇట్టంటోడిని అసలు ఇంత నేను ఎందుకు ప్రభువా నీకు, నా జీవితం పోని ఇట్లానే పోని, ఎందుకు? లేదు నా ఉద్యోగ జీవితంలో ఇంకా మీకు చెప్పలేదు, నాకు 3 అవార్డులు వచ్చినాయి, కలెక్టర్ అవార్డులు. ఎవరికి రావు, మనోళ్ళు అంటే ఎవరు కూడా అసలు ఎవరు అవార్డులు. పేపర్లో అంతా నా పేర్లు వచ్చాయి మొత్తం. అంటే గుడ్ వర్క్ చేస్తేనే ఇస్తారు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడిని. అధికారులు ఎదుట నేను మీటింగ్ చెప్తుంటే అందరు ఇట్లా చూస్తుండేవాళ్ళు, అటెన్షన్లో ఉండేవాళ్ళు. అంటే అట్లా ఉండేది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి ఒక 25 సార్లు బ్లడ్ డొనేట్ కూడా చేసా. అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్లడ్ డొనేట్ చేసేవాడిని. నిన్ను కాపాడింది నిన్ను ఈ రోజు వరకు కూడా నాతో కూడా చచ్చిపోయారని చెప్పే కదా, వ్యభిచారం చేసి అందరూ చచ్చిపోయారు. ఈ రోజు వరకు కూడా నాకు 16 ఏళ్ల వయసు ఎలా అయితే ఆరోగ్యం ఉందో ఆ రోజు ఇట్లా ఉంది ఈ రోజు వరకు నా ఆరోగ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదే ఆయన బయలుపరిచింది. నా ఈ జీవితం నీకే అంకిస్తాను ప్రభువా, ఇక నువ్వే నడిపించు అనేసి పేతురు అనేటువంటి పేరైతే నాకు పెట్టారు. కానీ పీటర్ అని, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో పీటర్ అనేటువంటి పదంలో అంత యాంటీ అన్నమాట, ఏమీ లేదు పేతురుకున్న లక్షణం. అటువంటి పరిస్థితి, నేను నామకార్థ క్రైస్తవుడిగా నేను జీవించలేను, నీకు అవమానం తీసలేను కదా ప్రభువా అని చెప్పి రోజు నేను ఏడ్చేవాడిని. రోజు దేవుడితోటి. దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఇక అక్కడి నుంచి 2018లో మారు మనసు పొందాను. నాకు కుదరదలే ప్రభువా, నేను వెళ్ళిపోతాను అంటే పాస్టర్ గారు చెప్తున్నారు వెళ్ళిపోతారని, వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటారు, అవమానం చేసి ఉమ్మేసి వెళ్తారని. అదే పరిస్థితుల్లో నేను పోదామని
లేదు 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 2019, 20, 21 అనుకోకుండా మాచర్లోనే ఒక దైవజనుడు వాకింగ్లో కనపడతా ఉంటే ఆయన్ని బాప్తీసం ఇస్తారా పాస్టర్ గారు, ఎట్లాంటి చర్చి అక్కడ, అనుకోకుండా కావాలి ఇస్తానంటే ఇస్తానండి అన్నాడు. వెళ్ళేసి 10/7/2021 బాప్తీసం తీసుకొని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని దేవుడితోటి ప్రయాణం చేస్తున్నా. నేను దేవునిలో పుట్టి ఇది 3వ సంవత్సరం, అంతేనా? 21, 22, 23. కాబట్టి మీరందరూ నా కోసం, నా కుటుంబం కోసం, నా భవిష్యత్ జీవితం గురించి నాకు ఇప్పుడు 2 భారాలు ఉన్నాయి. ఒకటి పేతురు అనేటువంటి పేరు భారం ఒకటి, రెండోది పౌలు భారం. పౌలు వాక్యం ద్వారా సంధించబడ్డాను కాబట్టి 2 ఉన్నాయి నా భుజస్కంధముల మీద. నా జీవితం ముగిసేంత వరకు విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తును ఆయన కొనసాగించేటువంటి ఆయన వెంట, ఆయనతోటే నా తుది శ్వాస విడిచేంత వరకు కూడా నడిచి నా యాత్ర ముగిస్తానని నేను నిర్ణయించుకున్నా. నేను ఈ సందర్భంలో ఈ పెనుగులాటలో ఇది నాది 3వ సాక్ష్యం. మాచర్లో ఆ బాప్టిజం తీసుకున్న చర్చిలో చెప్పాను. ఒకసారి ట్రైన్లో యాదృశ్చికంగా ఒక పాస్టర్ గారు, పట్లిడు అనేటువంటి ఒక గ్రామం, ఆయన కూడా మాట్లాడటం మట్ట జరిగిందంటే మా మందిరానికి వచ్చి మీరు సాక్ష్యం చెప్పండి అన్నారు. అక్కడ చెప్పాను. ఇది 3వ సాక్ష్యం నేను చెప్పటం. ఇది కూడా దేవుడు నడిమింపుదలలోనే చెప్పటం జరిగింది. ఇది అంతా కూడా అనుకోకుండా మీ పాస్టర్ గారు మేము యూట్యూబ్లో చూసి నేనే ఇట్లా సంగతి పాస్టర్ గారు నా జీవితంలో ఇలా జరిగినాయి, ఇంకా చాలా ఉన్నాయి. నా జీవితంలో అబ్రహాము జీవితం ఉన్నది, దావీదు జీవితం ఉన్నది, శాంసన్ జీవితం ఉన్నది, సలోమోను జీవితం ఉన్నది, యాఫ్తా జీవితం ఉన్నది, ఇంకా చాలా జీవితాలు నాలో దేవుడు ఉన్నాయి. అవన్నీ మీకు విడమర్చి ఒకటి చెప్తాను. కాబట్టి సోదరమణులారా, మనము ఎంత యోగ్యులమంటే వెదకని వారికి ఆయన దొరికి తిని అన్నాడు. మన వెదకని వారం ఎక్కడో ఊరికి దూరంగా మానవుని హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించి మనకి బయలుపరుచుకొని మనం ఆయనతోటి సాంగత్యం చేస్తున్నామంటే ఎవరికి లేని అదృష్టం మనకు ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యం. ఇక్కడే ఎదురు నా భార్య ఉంది, నేను చెప్పేవన్నీ నిజాలు. నేను ఎప్పుడో మట్టిలో కలిసి ఉండవచ్చువాడిని. నేను అబ్రహాము నిరీక్షణ, అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడే. అదేవిధంగా మన దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. చూడండి ఒకసారి మార్కు 12 ఒకసారి చదవండి. మన యేసయ్య ఏం చెప్పాడు? పన్నెండు 29. అవును. పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపమనది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. మనం దేవుణ్ణి యేసయ్య ఏం చెప్పాడు? ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితోనంటే నేను ఒకటి చెప్తాను. మనని తల్లిని తండ్రుల్ని ఎలా ప్రేమిస్తాం చెప్పండి ఒకసారి. ఎలా ప్రేమిస్తాం? ప్రేమించడం అంటే డబ్బులు ఇస్తే మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది అని చెప్పి మీద ఎగరటం కాదు. అలా కాదు.
ఇప్పుడు మనం నడిచి వెళ్తున్నాం అనుకో. చిన్నప్పుడు నాకు ఒక విషయం జరిగింది. మా ఊరు చాలా దూరం ఉండేది, బస్ స్టాండ్ ఊరికున్ను ఒక 2-3 కిలోమీటర్ దూరం ఉండేది. సో నేను ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉంటుంది. అందరం నడవలేక డ్యాన్స్ చేసేవాడిని, ఉట్టిదే కొద్దిసేపు అని. మా నాన్న మీద ఎక్కించుకునేవాడు, నన్ను భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళేవాడు పాస్టర్ గారు. అట్లనే దేవుడు తనకు ఇష్టలైన వాళ్ళని మనల్ని ఎక్కించుకుంటాడని సందర్భంగా మేము చెబుతున్నాను. మనం అంత ప్రేమ కలిగి ఉండాలి, అవునా? ఆడపిల్లలు కూడా అంతే, తండ్రి మీద చాలా మారం చేస్తారు. మా నాయన మా నాయన మా నాయన అని యుద్ధం చేస్తారు. అమ్మ మీద చేయరు కానీ నాన్న మీద చేస్తారు. అట్లనా? అట్లనే మన దేవుడైనటువంటి అద్వితీయమైనటువంటి దేవుడు, మన దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఒకసారి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దహించు అగ్ని వంటి దేవుడు, స్వస్థపరచు యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, కనికరము దయా దీర్ఘశాంతము ప్రేమ సేవ త్యాగము కలిగినవాడు, సత్యవంతుడైన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, పాపములను పరిహరించువాడు, మహాభీకరుడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం జరిగిందా లేదా నా జీవితంలో? అసలు నేను వస్తానని అనుకున్నానా? అనుకోలేదు. ఎంత ఆశ్చర్యం నా జీవితంలో. ఇప్పుడు నేను చెప్తా ఉంటే మా వాళ్ళు నోరు తెరిచి ఆ అని చూస్తుంది. నేనేనా ఈయన? కాదు, అడగమనండి. ఎస్ పాస్టర్ గారు, అంతేనా కదా? ఆశ్చర్యం వాళ్ళకి. మారడు మారడు అనుకున్నాడు మనిషి. ఏమిటి ఇది? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. ఆలోచనకర్త, ప్రేమ అయిన దేవుడు, అద్భుతకర్త, తనను నమ్మిన వారిని కేడెమై ఉన్నాడు. అబ్రహామునకు కేడెమై ఉన్నాడు. అబ్రహాముకు, ఓకేనా? నిన్న నేడు రేపు యుగ యుగములుగా ఒకే రీతిగా ఉన్నాడు. ఆది సంభూతుడు, సృష్టికర్త, భూమి ఆకాశమును సూర్య నక్షత్రాలను సృష్టించిన దేవుడు. తర్వాత ఇంకెవరు? మనసున్న దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. వీటన్నిటిని ఎప్పుడు కూడా మనం మనసులో నెమరు వేసుకోవాలి. ఎప్పుడు? ఉదయం లేచిన వెంటనే, ఉదయం మధ్యాహ్నం, ఎప్పుడంటే అప్పుడే. ఇప్పుడు మన తండ్రి మన పక్కన ఉంటే మనకి ఎంత ధైర్యం చెప్పండి. అదే విధంగా మన తండ్రి అయిన దేవుడు మన ఎంట ఎప్పుడు కూడా. అందుకనే మన పాస్టర్ గారు చెప్పాడు, బైబిల్ తెచ్చారని. ఇది ఉన్నట్టయితే దేవుడు మీ వెంటనే తోడై ఉంటాడు. అనోహు నోహకు తోడై ఉన్నటువంటి దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తోడైన దేవుడు, యేషోబుకు తోడై ఉన్న దేవుడు, మోషేకు తోడై ఉన్న దేవుడు. చూడండి, కాలేబు యెహోషువకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఇంకా న్యాయాధిపతులకు, ప్రవక్తలకు, ఆది కాండం నుంచి మలాకి వరకు, మత్తయి దగ్గర నుంచి ప్రకటన వరకు ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు మనల్ని ఏమని పిలిచాడో తెలుసా? యేసయ్య, నా తండ్రి నీతి నియమానుసారంగా నడిచే వాళ్ళందరూ కూడా, ఆజ్ఞానుసారం నడిచే వాళ్ళందరూ కూడా నా సహోదరులు సహోదరులు అన్నాడు. అంటే మనకు అన్న యేసయ్య, తెలుసా? అది మర్చిపోకూడదు. అసలు మర్చిపోతున్నాం మనం. అన్నదని చెప్పుకుంటామా లేదా జరుగుతుందనే విషయం చెప్పవా? ఇప్పుడు మన చిన్న ఉన్నాం అనుకో, అన్నయ్య జరిగిందని అట్లా మాట్లాడాలి. సహితుడవై ఉండుము అంటే మనం అందరం ప్రార్థన చెయ్యాలి. అన్నిట్లో భాగం అనుకో, అదే నిండిపోతుంది మన హృదయం. అది మేలు చేయుడని ఇసుకగా మన కనపడ్డోళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందుగాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యథార్థవంతులమై తండ్రి, నాయన ఈ యొక్క చెప్పడి వలె నాయన తండ్రి, నాయన నీ సన్నిధి